శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్లో హైడ్రా రావడం పక్కన ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా ప్రస్తావించిన అంశంలో సీరియస్నెస్ ఎంతవరకు చూడాలి? అధ్యక్ష గారు, మొదట మీకు టెన్టీ ప్రేక్షకులకి, అనలిస్టు పుల్లారావు గారికి, ఇంకా ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలపైన ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్లో అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యక్రాంతమైన ఆక్రమించబడిన కబ్జా చేయబడిన స్థలాలు, ప్రభుత్వ స్థలాలపైన కానీ దాని మీద నిర్మించిన అనేక రకమైన విలాసవంతమైన భవనాలు కానీ తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఆక్రమిత చెరువులు, హవా భూములు, ముంపు భూములు, చెరువులు, అలాగే కాలువలు అనేక అంశాలపైన ప్రభుత్వ భూములు సైతం వాళ్ళు ఏం చేశారంటే అక్రమంగా నిర్మించిన ప్రతి కడ్డాన్ని కూలుస్తూ వస్తున్నారు. అది కొంతమంది పెద్దలు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆక్రమించుకున్నారు. దాని మీద అనేక కేసులు, రకరకాల లావాదేవీలు, దందాలు, చాలా అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి హైడ్రా కమిషన్ మీద అభియోగాలు వస్తున్నాయి. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది న్యాయమా, ధర్మమా, అన్యాయం అన్నప్పుడు మేజర్ పీపుల్స్ చెరువులు అవి ఆక్రమించుకున్న పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించాల్సింది. అయితే ఇక్కడ చిన్న చితక వాళ్ళు కూడా కొంతమంది కాలువ గట్లు, అలాగే కొంత ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. మరి వాళ్ళ జోలికి వెళ్తారా వెళ్ళరా అనేది ఇంకా ప్రభుత్వ నిర్ణయం. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దికి నిజంగానే ఈ మధ్య వరదల్లో చాలా ఇబ్బంది పడ్డాం. విజయవాడ లాంటి నగరం గడగడలాడిపోయింది. పూర్తి స్థాయిలో చెప్పాలంటే 6 లక్షల మంది పైచిలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇల్లు మునిగిపోయినాయి. పూర్తి స్థాయిలో ఇంటి సామాన్లు పూర్తిగా వాళ్ళకి గడవడానికి పూట గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో బొడమేరు వరదలు, అలాగే కృష్ణానది మీద వస్తున్న వరదలు చూసి ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో 1964లోనో 59లోనో ఒకసారి వచ్చిందంట. ఆ తర్వాత 100 ఏళ్ళ తర్వాత దాదాపు 12 లక్షల క్యూసిక్ నీళ్లు రావడం చూసి విజయవాడ నగరం గజగజలాడింది. ఇవన్నీ చూసిన తర్వాత దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు మా తిరుపతిలో ఉంది. మా తిరుపతిలో లోతట్టు ప్రాంతాలకు కూడా దాదాపు 9-10 సెంటీమీటర్లకి జలమై అయిపోతున్నాయి. ఇది ప్రతి జిల్లాలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి కార్పొరేషన్లోనూ, విశాఖపట్నం నుంచి జిల్లా వరకు ఉన్నాయి. మరి కారణాలు అని ఎతికినప్పుడు శాస్త్రీయంగా మీలాంటి వాళ్ళు టీవీల్లో అనేక అసలు అనలిస్టులు మాడేది ఏంటంటే ఎక్కువ కొన్ని రాజకీయ పార్టీలు అధికారం ఉండేటప్పుడు ఈ చెరువులు ఇవన్నీ కబ్జా గురయ్యాయి. ఆ చెరువులు, కాలువలు కబ్జా గురి ఉండటంతో, ఆక్రమితంగా ఉండటంతో ఆ నీళ్లు పోవాల్సిన పోనీకుండా ఆపేయటంతో అవి ప్రజల మీద పడుతున్నాయి, ప్రాంతాలకు వస్తున్నాయని చెప్తున్నాను. నిజమే. ఎందుకంటే మా తిరుపతిలో తీరాంజి మట్టం భూములు, బొగ్గ మట్టం భూములు, స్వర్ణముఖి నది భూములు, అలాగే మాలాడగుండం కాలువ నీళ్లు, కపిలదిత్తు నీళ్ళ కాలువ నీళ్లు ఇవన్నీ దాదాపు నాకు తెలిసి ఒక 50-60 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నటువంటి కాలువలు 10-15 సెంటీమీటర్లకు వచ్చేసి మిగతన్ని ఇల్లు కట్టేసారు, ఆక్రమించేసుకున్నారు. సో ఒక్కసారి కొండ మీద వర్షం పడటంతో ఆ నీళ్ళు ఎటుపోవాలి, ఊరి మీద పడుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా మంచి చర్చ తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. హైడ్రా లాంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవసరం వస్తారు. ఎందుకంటే మంచి చేస్తే నిజంగానే చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదిస్తారు. అయితే అన్యక్రాంతమై అక్రమాలకు గురై పెద్దవాళ్ళైనా సరే నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం తొలగించాల్సింది. సార్ 100% వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకంటే న్యాయబద్ధంగా చాలా దాదాపు 1,75,000 ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉండేటప్పుడు కబ్జా చేశారని, దీన్ని ల్యాండ్ శాండ్ మైనే కాకుండా కొన్ని వివిధ కబ్జా భూముల ద్వారా వివిధ బినామీ పేర్ల మీద 1,75,000 ఎకరాల పైచిలకు కబ్జా చేశారని ప్రాథమిక లెక్కల్లో ఉన్నాయి. అది ప్రతి టౌన్లోనూ, ప్రతి కార్పొరేషన్ కనబడుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా తొలగించాలంటే విజయవాడలో ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారి కూతురి యొక్క 5 స్టార్ హోటల్ పహరీ కూడా కూలగొట్టాం. చూశారు మీరు కూడా, వచ్చి ఉంటుంది, మీ పేపర్లో కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది విశాఖపట్నమే కాదు, పాల్గొంటుంది కాబట్టి కబ్జాలు పాల్పడ్డారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు కబ్జాల మీద ఎక్కువగా హైడ్రా ఫోకస్ పెట్టబోతుందా? మంచి మాట ప్రశ్నించారు. వైసీపీ నాయకులు కబ్జా చేశారంటే వైసీపీలో ఉన్న టీడీపీలోకి, టీడీపీ నుంచి బీజేపీలోకి, బీజేపీ రకరకాల పార్టీలో కూడా వెళ్ళారు. ఎవరైనా సరే కబ్జా సందర్భం ఉంది కదా.
న్యాయమే సార్, మీరు చెప్పిన మాట న్యాయం ఉంది. ఎందుకంటే అధికారం ఉండేటప్పుడు వాళ్ళకి తెలియదు, ఎవరు దొరికితే వాళ్ళు అవకాశం ఉన్న మేరకు దోసేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమా లేదా ప్రజల భూమా లేదా చెరువు భూమా ఎవరు ఆక్రమించట్లా. ఇప్పుడు సార్ గతంలో భూముల రేట్లు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు భూముల రేట్లు విపరీతంగా అమాంతం ఆకాశం ఎక్కి వేల కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆశ పుడుతుంది, దాంతో ఈ విధంగా కబ్జా గురై ఏ పార్టీగా సార్ ఏ పార్టీ పక్కన పెట్టేయండి, కబ్జా చేసిన వాళ్ళు ఎవడైనా సరే ఖచ్చితంగా కూలగొట్టాలి, ప్రభుత్వం అండవ చేసుకోవాలి, దాన్ని పేదలకు మంచి అవకాశం ఉంటే చూడాలి. అంతేగాని చెరువులు కాలువలు చేయడం వల్ల సార్ ఒక్క నిమిషం ముగిస్తాను సార్, చెరువులు కాలువలు ఆవభూములు చేయడం వల్ల ప్రకృతి పరంగా కూడా విపత్తులు వస్తున్నాయి. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జెండాల ఆక్రమణలు తొలగించాలన్న విషయంలో ఎవరికి రెండు అభిప్రాయం లేదు, ఖచ్చితంగా ఆక్రమణలు తొలగించాల్సింది, ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు. వెంకటరెడ్డి గారు, ఆంధ్ర గారు, శ్రీనివాస్ చౌదరి గారు, హైడ్రా లాంటి వ్యవస్థ రావటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. అయితే హైడ్రా లాంటి వ్యవస్థలు వస్తే పని అనేది కరకట్ట పైన ఉన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నివాసము, ఆఫీసులు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నారు. సార్ సతీష్ గారు, చెప్పండి సతీష్ గారు, ఇది ఆడలేక లేదు సార్, ఎవరు నోటి వాసన వాళ్ళకి తెలియదంట, పక్కోడు చెప్పాలి. ఎవరు నోటి వాసన తెలియదు, పక్కోడు చెప్పాలంట. ఇప్పుడు ఈ ఎకరలేక ఏదో చెప్తున్నట్టు గీతం యూనివర్సిటీ కూర్చాలా, తాడేపల్లి గెస్ట్ హౌస్ కూర్చాలంటే కొలుసు తప్పే లేవు. నిజంగా చట్టపరంగా అక్రమంగా ఉంటే విశాఖపట్నం మీద అస్పల్లా భూములు ఎవరు దొబ్బేశారు, ఆ మాజీ సెక్రటరీని అడ్డం పెట్టుకుని ఆయన 8,000 ఎన్ని ఎకరాలు దొబ్బేశాడు. అదే మా పెద్దిరెడ్డి గారు మా జిల్లాలో 2,000 ఎకరాలు సంపాదించాడు. అందరు ఎవరిని నేను అడవేదంటే టీడీపీయా, వైసీపీయా, కాంగ్రెసా, కమ్యూనిస్ట్ మాట్లాడట్లా, రాష్ట్రంలో జరిగిన అక్రమాల పైన కొరడా చూపించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా స్పష్టంగా. ఎవరు ఆక్రమించారు? లింగమైన భూములు, ఇంకోలు భూములు వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు పడుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇల్లేం కాదు కదా, ఇప్పుడు ఉంటారు బయటకు వస్తాడు. జగన్మోహన్ గారు ఎన్ని తాడేపల్లి గెస్ట్ హౌస్ కాడ నుంచి ఇడుపులపై వరకు 8,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఆయనకున్న విలాసభవంతమైన భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ నిర్మాణ పరంగా జరిగాయా, అక్రమంగా నిర్మాణం జరిగాయా, అలాగే రుషికొండ పైన ప్రజాధనంతో కట్టేసిన దుర్మార్గమైన బంగళాన్ని ఏం చేయాలి, రెండింటిపైన ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే రాష్ట్రం అనేది ఈరోజు పూర్తి స్థాయిలో చెరువులు, వంకలు, కాలువలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనవి. తద్వారా ఏమవుతుందంటే వరదలు జనంలోకి వచ్చేస్తున్నాయి, జనం సఫర్ అవుతున్నారు. ఆ ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు విజయవాడలో వరదల్లో బ్రద రాజకీయాలు చేసి వైఎస్సీపీ నాయకులే కాదు కదా, మేము తరుపుకున్నారు. ఆగాలి, నువ్వు చెప్పినప్పుడు వినాలి కదా. మీరేదో వేల పద్ధతులు భూకంపాలు జరిగాయి, ఆహారం వాహనం పెంచాలంటే కొంచెం మానవత్వంతో మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైనా సరే శ్రీనివాస్ చౌదరి గారు ముఖ్యమంత్రి ఉంటున్న నివాసం అక్రమమా సక్రమమా దానికి సమాధానం చెప్పాలంటారు. మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖపట్నం మాట్లాడదు కాదండి, ఆక్రమిస్తే ఎవరండి? వైఎస్ఆర్సీపీ అని తెలుగుదేశం అండి, ఇల్లు అదే అక్రమం కదా. వెంకటరెడ్డి గారు 1 by 1 మాట్లాడదాం. విజయవాడ మేయర్ ఎవరండి? 10 సార్లు అడిగా, చంద్రబాబు నాయుడు ఇల్లు అక్రమా సక్రమా తెలుగుదేశం చెప్పండి. అడిగిన సమాజం చెప్పండి, సమాజం చెప్పండి. విజయవాడ మేయర్ ఎవరు? విజయవాడ కార్పొరేటర్లు ఎవరు? ఎక్కడ సిగ్గు లేకుండా విజయవాడ నిజంగా ఆక్రమించి ఉంటే అది తెలుగుదేశం అంటే వైఎస్ఆర్సీపీ ఎవరైతే 3 కోట్లు ఎగ్మోపులు తినేసి 1 కోటి రూపాయలు ఇచ్చేసాడా? ఎవరికి సార్ అన్యాయాలు అక్రమాలు చెప్తారు? ఏం మాట్లాడుతున్నారండి? రాష్ట్ర అక్రమాలు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడి నిజమే. ధైర్యం ఉంటే నిజంగా విజయవాడ తెలంగాణలో హైడ్రా వచ్చింది బట్టలొచ్చిన చేస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోతుంది అనేది ఒక సంకేతం. 100% రావచ్చని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, సార్ కొండను కూడా వదలేదు సార్. తిరుమల కొండలో ధర్మారెడ్డి నాయకత్వంలో 100 ప్లాట్ల పైచులకు కొండ లేదు, ఇంకోటి లేదు, ఏవైనా ఆక్రమించుకుని వారు దొబ్బారు. మేము కొడుతున్నాం, మేము కొట్టమని చెప్తున్నాం, మేము కొట్టద్దని చెప్పట్లా. అక్రమాలకు వ్యతిరేకంగా అది ఎవరు చేస్తున్నా మా పార్టీ ఎవరైనా
నేను మా చంద్రబాబు నాయుడు ఇల్లే లేదండి బాబు, మీరేమైనా ఇప్పించండి సంతోషమే. ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కాదు కదా, ఆయన బాడుకున్నాడు. ఆయన పోతుంటే రేపు లేసిపోతాడు. లింగంనేని కాబట్టి గంగవనేని మీరు కొట్టుకోండి మేము కాదన్నావా? మేము ఒకటే మాట్లాడుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఉండే కాపురం బాడుకుండే కాపురం విలువ గురించి మాట్లాడట్లా. ప్రజా ప్రస్థానాన్ని కూర్చొని కోల్చము. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆక్రమిత భూములు ఏవైతే ఉన్నాయో అది విల్లాస్ కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, చెరువులు, అదేవిధంగా 1,75,000 ఎకరాలు దుర్మార్గంగా ఆక్రమించారు మాకున్న లెక్కలు. ఖచ్చితంగా హైడ్రా సంస్థలను తీసుకొస్తాము. రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా సమన్వయం చేయడానికి వెంకటరెడ్డి గారు